నాగుల చవితి అంటే ఏమిటి? ఎప్పుడు చేయాలి? నాగుల చవితి రోజున నాగుల్ని ఆరాధించడం వల్ల ఏ ఫలితం కలుగుతుంది? ఉపవాసం ఎందుకు చేయాలి? నాగుల చవితి అంటే నాగులు అవతరించి అంటే ఉద్భవించినటువంటి రోజు అన్నమాట అండి. మనకి మానవులు ఒక వంతుంటే 3 రెట్లు నాగులు ఉన్నాయి. మామూలుగా భూమి మీదే నాగులు ఉన్నాయి అనుకుంటారు. భూమి మీదే అంగారకుడి మీద నాగులు ఉన్నాయి, సూర్యమండలంలో ఉన్నాయి, చంద్రమండలం అనేక అంతరిక్షంలో కూడా నాగులు ఉన్నాయి. అంతరిక్షంలో కూడా అవి సంచరించేటువంటి దేవనాగులు కూడా ఉన్నాయి. కాబట్టి నాగజాతిని సంరక్షించడం కోసం మనకి పితృశాపాలు, నాగదోషాలు ఇవన్నీ కూడా సంతానం కలగకపోతే పూర్వకాల ఒక భార్య చక్కగా సంతానం కలగాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడు మొక్కుకుని ఆ పుట్లో పాలు పోసుకుంటారని ఆవిడ వేడుకోవడం, వెంటనే ఆవిడ ఉపవసించడం, ఆరాధించడం, అయిన వెంటనే తర్వాత కాలాల్లో ఆవిడ గర్భాన్ని ధరించడం, అయిన తర్వాత నాగేంద్రుని ఆరాధించి ఆ మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఇది పూర్వకాలం నుండి మనకు వస్తుందన్నమాట. పితృశాపాలున్నా, నాగశాపాలున్నా, నాగదోషాలున్నా అవి తొలగడం కోసం మనం ఆరాధించాలి.